ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 11వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శనివారం. తిథి నవమి రాత్రి 8:42 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10:20 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:34 నుంచి 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:34 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అమృతకాలం ఉదయం 6:40 నుంచి 8:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:31 నుంచి 5:17 వరకు. సూర్యోదయం ఉదయం 6:03. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు విశేషం చైత్ర బహుళ నవమి శనివారం. మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకతను తనలో దాచుకునే శక్తి వస్తుందని. అందులోనూ చైత్ర బహుళ నవమికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని మన వాళ్ళు నమ్ముతారు. ఈ నవమి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అమ్మవారు. పైగా ఆ రోజు శనివారం కూడా తోడవడంతో అటు అమ్మవారికి ఇటు శనిదేవుడికి అలాగే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ఇది చాలా అద్భుతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. దేవుడికి భక్తుడికి మధ్య ఉండేది ఎంతో స్వచ్ఛమైన బంధం. దానికి పెద్ద పెద్ద పూజలు ఆడంబరాలు అక్కర్లేదు. మనసులో చిన్న నమ్మకం కాస్త భక్తి ఉంటే చాలు. సాధారణంగా శనివారం అనగానే మనలో చాలామందికి వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి గుర్తుకు వస్తారు. కొంతమంది శనిదేవుడిని తలుచుకొని కొంచెం భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజానికి శనిదేవుడు మనకు కీడు చేసేవాడు కాదు. మన కర్మలను బట్టి మనల్ని సరైన దారిలో నడిపించే ఒక గొప్ప గురువు లాంటివాడు. ఈ చైత్ర బహుళ నవమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఏ ఆడంబరాలు లేకుండా కేవలం భక్తితో ఒక చిన్న పువ్వు పెట్టి దండం పెట్టుకున్నా చాలు, దేవుడు కరుణిస్తాడు. ఈ రోజున ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయడం లేదా వీలైన వారు గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం వల్ల మనలో ఉన్న భయాలన్నీ పోయి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో రకాల ఒత్తిళ్లు భయాలకు ఆంజనేయ స్వామి ధ్యానమే ఒక గొప్ప మందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని ఒక నమ్మకం. ఇక నవమి తిథి విషయానికి వస్తే ఇది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చైత్ర మాసంలో వచ్చే ఈ నవమి నాడు దుర్గాదేవిని లేదా మీ ఇలవెల్పు అయినా ఏ అమ్మవారినైనా మనసారా వేడుకుంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోయి మంచి ఆలోచనలు మొదలవుతాయి. ఇంట్లో ఆడవాళ్లు పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుకొని లలితా సహస్రనామం లాంటివి చదువుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా కళకళలాడుతూ ఉంటుంది. గుడికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలతో లేదా కుంకుమతో అర్చన చేయించుకోవడం కూడా చాలా మంచిది. ఇవన్నీ చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనసులో స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. మన రోజువారీ పరుగుల జీవితంలో ఉదయం ఒక 10 నిమిషాలు దేవుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే ఆ రోజంతా మనం చేసే పనుల్లో ఒక స్పష్టత ఒక సంతోషం ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే మనలో ఎంతో కోపం చిరాకు పేరుకుపోతాయి. వాటిని కరిగించి మనసును తేలిక చేసేదే ఈ పూజ. అసలు ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే అసలైన ఫలితం ఏంటి అని మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది మనకిచ్చే మానసిక బలం. జీవితంలో ఎన్నో కష్టాలు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడే ధైర్యాన్ని ఈ భక్తి మనకిస్తుంది. శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల లేదా కాకులకు కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టడం వల్ల మన జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాలు తొలగిపోతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. పనులు మొదలుపెట్టినా సగంలోనే ఆగిపోతున్నాయే అని బాధపడే వారికి ఈరోజు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం లేదా కనీసం రామనామం జపించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లలకు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి వారి పనిలో మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఇదంతా ఏదో మాయలాగా ఆకాశం నుంచి ఊడిపడుతుందని కాదు, కానీ ఆ దేవుడి మీద భారం వేసి మనం మన వంతు కష్టపడి పనిచేసినప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ తోడవుతుంది. అదే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. మనమందరం మనుషులం. కోరికలు బాధలు సంతోషాలు అన్నీ మనకు సహజం. దేవుడి ముందు నిలబడి ఏడుస్తాం, కోరుకుంటాం, కోపగించుకుంటాం కూడా. అదొక అందమైన బంధం. ఏప్రిల్ 11న వచ్చే ఈ చైత్ర బహుళ నవమి రోజున కూడా మనం చేయాల్సింది అదే. పండితులు చెప్పే పెద్ద పెద్ద మంత్రాలు మనకు రాకపోయినా పర్వాలేదు. మనకు తెలిసిన భాషలో మనసుకు అనిపించినట్లుగా దేవునితో మాట్లాడుకోవాలి. తల్లి, నా వాళ్ళందరినీ చల్లగా చూడు, నా పిల్లలకు విద్యా బుద్ధులు ఇవ్వు, మా పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు అని మనస్ఫూర్తిగా అడిగితే చాలు.
సాయంత్రం వేళ ఇంట్లో దీపం పెట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి కాసేపు కూర్చొని భగవంతుని తలుచుకుంటే ఆ ఇంట్లో ఉండే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఎవరితోనైనా గొడవలు ఉన్నా, మనసులో ఏవైనా దిగుళ్ళు ఉన్నా ఆ దీపం వెలుగులో అవన్నీ మాయమైపోతాయి. అవకాశం ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు తమకు తోచినంతలో పేదవారికి కొద్దిగా అన్నదానం లేదా పండ్ల దానం చేస్తే ఆ ఆకలి తీరిన వారి కడుపు చల్లబడి మనకు ఇచ్చే ఆశీర్వాదం మన పిల్లలకు ఎప్పటికీ ఒక రక్షగా నిలుస్తుంది. దానగుణమే మనిషికి అసలైన అందమని పెద్దలు ఊరికే అనలేదు. మొత్తంగా చెప్పాలంటే 2026 ఏప్రిల్ 11న వచ్చే ఈ శనివారం చైత్ర బహుళ నవమి అనేది మనల్ని మనం కొత్తగా ఉత్సాహపరచుకోవడానికి, మనలోని పనికిరాని ఆలోచనలను వదిలించుకోవడానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఆంజనేయుడి బలం, వెంకటేశ్వరుడి దయ, అమ్మవారి కరుణ, శనిదేవుడి క్రమశిక్షణ ఇవన్నీ కలగలిపిన రోజు ఇది. కాబట్టి ఈరోజు ఉదయాన్నే బద్ధకం వదిలేసి కొంచెం ముందుగా నిద్ర లేవండి. చిరునవ్వుతో ఆ రోజును మొదలు పెట్టండి. దేవుడికి దండం పెట్టుకొని మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని మీ పనులు మీరు నిజాయితీగా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మన ప్రయత్నం, దైవానుగ్రహం కలిస్తే అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఈ పవిత్రమైన రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపాలని, మీ కుటుంబం ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని మనసారా ఆశిస్తున్నాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం వరిస్తుంది. శ్రమ పెరిగినా ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. కష్టాలు ఉన్నా బుద్ధి బలంతో మంచి భవిష్యత్తును సాధిస్తారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. ఒత్తిళ్లను అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆశించింది దక్కుతుంది. ఉద్యోగంలో మనసు పెట్టి పనిచేయండి. త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. పొదుపు అవసరం. ఆశయ సాధనలో క్రమంగా పైకి వస్తారు. నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఊహించని రీతిలో బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రోత్సాహకరంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి శక్తి లభిస్తుంది. ప్రయత్నం ఎంత బలంగా చేస్తే ఫలితం అంత త్వరగా వస్తుంది. కాలం కొంతసేపు మాత్రమే సహకరిస్తుంది. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది. చెడును ఊహించవద్దు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. శత్రు దోషం ఉంటుంది. శాంతం అవసరం. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. తెలియని ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాగా శ్రమించాలి. ధర్మం తప్పవద్దు. ఇంట్లో వారి సూచనలు అవసరం. సహనం రక్షిస్తుంది. దూషించిన వారి కీర్తిస్తారు. మంచి పేరు వస్తుంది. ముఖ్య కార్యాలను వాయిదా వేస్తే నష్టాన్ని నివారించవచ్చు. వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. కుటుంబంలో సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. శుభవార్త శ్రవణం. ఆలయాలను సందర్శిస్తారు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు, ఆలోచనలు అమలు చేస్తారు. దైవ దర్శనాలు ఉంటాయి. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు ధనం వెచ్చిస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తాయి. మిథున రాశి.
ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి. మోసం చేసేవారు ఉంటారు. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచిది. పనిలో ప్రతిష్టంభన ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి ఉంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ఇప్పుడు వేసే ప్రణాళికలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఆర్థిక విజయం ఉంటుంది. వ్యాపారంలో విస్తరించేందుకు పరిస్థితులు సహకరిస్తాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. ఒక అనుకోని సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. కొన్ని రుణాలు తీరే సమయం. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు నెరవేరుతాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సాహసంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. అదృష్ట ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉన్నతమైన ఆశయాలతో పనిచేయాలి. ఫలితం సంతృప్తినిస్తుంది. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. అవమానించేవారుంటారు. మిత సంభాషణ మేలు చేస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఒక మెట్టు పైకెక్కుతారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో ఎదుటివారిని సైతం ఆకట్టుకుని పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వాహన యోగం ఉంది. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. శుభ ఫలితాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు త్వరగా సిద్ధిస్తాయి. శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపార లాభం చేకూరుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. శత్రు దోషం తొలగుతుంది. గృహ ప్రయత్నాల్లో పురోగతి వస్తుంది. వస్తు లాభం సూచితం. మధ్యలో ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. చిత్రమైన సంఘటనలను చూస్తారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వయం కృషితో పనులు చక్కదిద్దుతారు. కాలం అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా న్యాయం జరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆత్మ సంతృప్తినిచ్చే పనులు చేయండి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందర వద్దు. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. దైవ దర్శనాలు వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. ఇష్టదేవతను స్మరిస్తే మేలు జరుగుతుంది. ఇష్టదేవత స్మరణతో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకొని అమలు చేయండి.
పనుల్లో వేగం అవసరం. ఆర్థికంగా అనుకూలమైన కాలం. మిత్రుల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తారు. చంచలత్వం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక మెట్టు దిగి ఆలోచిస్తే ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. సాహస కార్యాలు విజయాన్ని ఇస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. శుభం జరుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇంట బయట ఒత్తిళ్లు, ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. గృహ నిర్మాణం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సోదరులు మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ధన వస్తు లాభాలు ఉంటాయి. లక్ష్మీ నారాయణ స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తవుతాయి. సమస్యలు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. 10 మందికి ఉపకారం చేస్తారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. మేలు చేసేవారు ఉంటారు. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. గృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. కాలం వృధా కానివ్వద్దు. మిశ్రమ కాలం నడుస్తోంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు. తగిన గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. ధనధాన్య లాభాలు ఉంటాయి. ఆగిన పనులను పూర్తి చేయండి. ఉత్సాహం తగ్గకూడదు. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహణ గురించి చర్చిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహన యోగం ఉంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత అనుకూలత ఏర్పడుతుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్టవంతులవుతారు. మంచి పనులు చేసి విజయం సాధిస్తారు. గత వైభవం లాభిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. భూ గృహ యోగాలు ఉన్నాయి. నూతన అవకాశాలు వస్తాయి. అభివృద్ధి చెందుతారు. చిక్కు సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. వ్యాపార లాభం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. చంచలత్వం పనికిరాదు. సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. అనవసరమైన ఆలోచనలను మనసులోకి రానియవద్దు. సూచనలతో మేలు జరుగుతుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధికి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. సూర్య నమస్కారం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి.
ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది దక్కాలంటే అధిక శ్రమ అవసరం. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. వాదాలతో కాలక్షేపం చేసేవారు ఎదురవుతారు. ఉద్యోగ ఫలితం బాగుంటుంది. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ముఖ్య వ్యక్తులతో విభేదించవద్దు. మోసం చేసేవారు ఉంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. మిత్రుల ద్వారా ఒక పని పూర్తవుతుంది. తెలియని అవరోధాలు ఉంటాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. గృహయోగం ఉంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆశయం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు జరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు వస్తు లాభాలు కలుగుతాయి. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి ఆస్తుల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన పరిచయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణను చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. శివారాధనతో మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి గతం కంటే శ్రేష్టమైన కాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. దానివల్ల లాభపడతారు. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. ప్రశంసలు పొందుతారు. శ్రమ తగ్గుతుంది. కుటుంబంలోని వ్యక్తులకు శుభం చేకూరుతుంది. మంచి భవిష్యత్తు సూచిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. వ్యాపార స్థితి మిశ్రమం. లక్ష్యంపై దృష్టి నిలపాలి. వ్యయభారం లేకుండా చూసుకోవాలి. కుటుంబపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆలోచనలు అమల్లోకి వస్తాయి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగం బాగుంటుంది. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆలోచనలను అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఏకాగ్రత విజయాన్ని ఇస్తుంది. పనుల్లో చంచలత్వం పనికిరాదు. కొందరి వల్ల సమస్యలు వస్తాయి. మిత్రుల ప్రమేయంతో శాంతి లభిస్తుంది. ఉద్యోగ ఫలితం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. విఘ్నాలను అధిగమిస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండాలి. దుర్గామాతను స్మరించండి. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. వ్యాపారం బాగుంటుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి. తగినంత గుర్తింపు లభిస్తుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. స్వల్ప ధన లాభం ఉంటుంది. ఒక మంచి వార్తను వింటారు. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త రుణ యత్నాలు ఉంటాయి. కుటుంబంలో భార్యతో చికాకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తుల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. దైవ దర్శనాలు చేసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. లలితా సహస్రనామం పఠించండి. మనోబలం పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. విజయం లభిస్తుంది. మీ ప్రతిభతో నలుగురిని ఆకట్టుకుంటారు.
అభిష్టాలు సిద్ధిస్తాయి. ఎదురు చూస్తున్నది మీకు దక్కుతుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. మిత్రుల అండ లభిస్తుంది. మంచి జీవితం కూడా లభిస్తుంది. అభిష్ట సిద్ధి ఉంటుంది. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. అధికార లాభం ఉంటుంది. ఉద్యోగ అభివృద్ధి సూచిస్తుంది. అపార్థాలకు తావివ్వవద్దు. వ్యాపార లాభం ఉంది. మిత్రుల సలహాలు అవసరమవుతాయి. పట్టుదలతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. నిబద్ధత గొప్పవారిని చేస్తుంది. నచ్చిన దైవాన్ని స్మరించండి. శుభం జరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ఆప్తులు శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు ఉన్నాయి. సూర్యారాధన అభివృద్ధినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.